ఆశ పెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినారు. కొన్ని అయితే డిసెంబర్ 9న రాగానే సంతకం పెడతామన్నారు. అట్లా ఇవాళ 16 నెలలు అయింది. 100 రోజులు పోయి 500 రోజుల దగ్గరికి వస్తూ ఉన్నది. అయినా సరే చెప్పిన హామీలు, ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయట్లేదు. ఈ మోసపూరిత పరిపాలనను గ్రహించి ఇవాళ బడుగు బలైన వర్గాలకు ప్రతినిధిగా ఉన్నటువంటి జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు, అట్లాగే మొన్న బాల్కొండ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి పెద్దలు నర్సయ్య గారు, అట్లనే నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జు పెద్దలు శ్రీనివాస్ గారు, వారి యొక్క అనుచరులు, వారి యొక్క కార్యకర్తలు, అట్లనే భీమ్గల్ మాజీ కౌన్సిలర్ భూలింగం గారు, అట్లనే మోర్తాడ్ పట్టణ సీనియర్ నాయకులు రంజిత్ గారు, టక్కూరు రంజిత్ గారు, అట్లనే సికింద్రాపూర్ పెద్దమ్మకాడ్ తాండా గ్రామ సర్పంచ్ రమేష్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ప్రజలు వెల్లవిస్తున్నటువంటి వారి యొక్క ప్రజల యొక్క నిరసన, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపానికి నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. వారి పార్టీలోకి వస్తే వాళ్ళకేం కాంట్రాక్టులు రావు, పదవులు రావు. అయినా సరే ఇవాళ కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలోకి, అట్లనే బీఎస్పీని వదిలి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. అంటే ఈ 16 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ ఈ మోసపూరిత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కావచ్చు, ప్రజల పక్షాన పోరాటం చేయడంలో కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడుతున్నది, ఎనలేని పోరాటం చేస్తున్నది. కాబట్టి కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, సీనియర్ నాయకులు హరీష్ రావు గారు, మా శాసనసభ్యులందరం కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, మీరు 100 రోజుల్లో చేస్తా ఉన్న రుణమాఫీ ఎక్కువైంది, 16 నెలలైంది, సగం మంది కూడా ఇవ్వలేదు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. ఇప్పుడు మొత్తం అయిపోయింది అని చెప్పి చేతులు ఎత్తేసారు మొన్న అసెంబ్లీలో. మంత్రి చెప్పిండు మొన్న, వ్యవసాయ శాఖ మంత్రి, ఇక మేము 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి వేసినాం, చేసిన కాడికి వేసినాం, ఇక రుణమాఫీ ఇక లేదు అన్న మాట చెప్పినాడు. ఇంత నిస్సిగ్గుగా ప్రజలకు మాట ఇచ్చి ఆశ చూపించి పాపం రైతులంతా కేసీఆర్తోనే ఉంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆశకు కేసీఆర్ని కాదనుకొని కాంగ్రెస్ పార్టీ కోటేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి రైతులకు మొండి చేయి చూపించినాడు. మా మీద ఎన్నో కేసులు పెడుతున్నాం, జైళ్ళకి పంపిస్తారట. నువ్వు ఎన్నన్నా కేసులు పెట్టుకో, నువ్వు ఎన్ని జైళ్ళకైనా పంపి, జైళ్ళకు పోతాం, మళ్ళా బయటకు వస్తాం, మళ్ళా నీ ఎంట పడతాం. ఊపుకునేది మాత్రం లేదు. నువ్వేదో జైళ్ళల్లో వేస్తానని భయపడిపోయి నేను అడుగుడు బంద్ చేస్తాం అనుకుంటున్నామేమో. మస్తు పోయినాం జైళ్ళల్లో, ఉద్యమంలో 100 సార్లు పోయినాం జైళ్ళల్లో. మంచి మంచులతో కొట్లాడినాం, వైఎస్ రాజశేఖర రెడ్డితో, చంద్రబాబు నాయుడుతో, పెద్ద పెద్దలతో కొట్లాడినా. నువ్వు లెక్క కాదు. ఒకటే, ప్రజల అండ మాకు ఉండాలి. మీరు ప్రజలుగా మాతో ఉండి
మాకు ధైర్యం ఇస్తే మేము దేనికైనా సిద్ధం, చావుకైనా సిద్ధం. అంతే మాత్రం ఈ మోసపూరిత ముఖ్యమంత్రిని, మోసపూరిత ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ గ్రామాలలో కూడా చూస్తున్నాం, ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. పిల్లలు సోషల్ మీడియాలో అడిగితే కేసులు పెడతా ఉన్నారు. నేను ఈ పోలీసులకు చెప్తా ఉన్నా, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. ప్రతిరోజు మీదే కాదు. అయిపోయింది, ఇప్పుడు 7:30 దాటింది. ఇంకో 7:30 2 రోజులు అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఎవరైతే మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారో వారి సంగతి చూస్తాం. వాళ్ళ పేరు రాసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారు? మా అయితే మీరు కేసులు పెడితే 4 రోజులు జైల్లో పంపిస్తారు. పోతాం, 4 రోజులు జైల్లోకి పోతాం, మళ్ళా వస్తాం, మళ్ళా ప్రశ్నిస్తూనే ఉంటాం. డెఫినెట్గా ప్రజల తరఫున పోరాడుతున్నాం కాబట్టి ప్రజలు మళ్ళా కేసీఆర్ని ఆదరిస్తారు. మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత అక్రమంగా కేసులు పెట్టే పోలీస్ అధికారులు కావచ్చు, లేదు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల అడుగులకు మడుగులు వస్తే అధికారులు కావచ్చు, తస్మాత్ జాగ్రత్త. మేము వచ్చిన తర్వాత మీ ఒక్కొక్కల సంగతి చూస్తాం. మీ అక్రమాలన్నీ బయట పెడతాం. మీరు రిటైర్ అయినా సరే, మీరు రిటైర్ అయిపోయి ఇంకా కూర్చుంటాం అనుకుంటున్నారేమో, రిటైర్ అయినా సరే మీ తప్పుల్ని బయట పెడతాం. మీకు శిక్ష చట్ట ప్రకారమే మీకు శిక్ష పడేటట్టు చేస్తాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ డ్యూటీ మీరు చేసుకోండి, మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు అడుగు మడుగులొత్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా చెప్తే అట్లా విన్నారంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు, అట్లనే వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.